నుంచి చదువుకుందాం. ప్రియులరా, నాకు ఇవ్వబడిన సమయం 15-20 నిమిషాలు ఖచ్చితంగా ముగిస్తాను. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనాలు చదువుకుందాం. చదవమ్మా. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరెను. అక్కడ నుండి అది చీలిపోయి 4 శాఖలైను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా గుండా చుట్టూ పారుచున్నది. అక్కడ ఏముందండి? బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోధేమకును దొరుకును. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనందరికీ తెలుసు. దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు, ఈ భూమిని ప్రియులరు ఏర్పరిచినప్పుడు ఆకాశమా కలుగునుగా కన్నాడు భూమి అని. ప్రియులరా, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మాటతోనే సృష్టించాడు. ప్రియులరా, మాటతో సృష్టించిన తర్వాత దేవుడు మానవుని మాత్రం దేంతో తయారు చేశాడండి? చేతులతో తయారు చేశాడు. ఇప్పుడు ప్రియులరా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వారిలో చాలామంది క్రైస్తవులు ఉంటారు. చాలామంది క్రైస్తవులు అంటే క్రీస్తుని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకున్న వారు ఉంటారు. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నారు. ఏంటంటే, దేవుడు ప్రియులరా ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించాడు. అయితే ఇక్కడ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఒక తోట వేశాడంట. ఏం వేశాడండి? మాకు అన్నీ తెలుసండి అనుకోదన్నీ కూడా. అయితే దేవుడు ఒక తోట వేశాడు. ఆ తోటను ప్రియులారా తడపడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక నదిని ఏర్పరిచాడు. ఆ నది ఎన్ని శాఖలైందంట? 4 శాఖలైంది. 4 భాగాలైంది. ఎన్నైందండి? 4 భాగాలైంది. అందులో మొదటి నది ఒకటే మీతో చెప్తాను. 4 నదులు ఉన్నాయి కానీ అందులో ఒకటే మీతో ప్రియులారు కొద్ది నిమిషాలు తెలియజేస్తాను. ఆకలేస్తున్నవారు వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు. కానీ ప్రియులారా, వాక్యం అంటే ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొద్ది నిమిషాలు వినండి. ప్రియులారు, మీరు చాలా జాగ్రత్తగా వింటే మొదటి నది పేరు ఏం పేరంట? పీషోను. ఈ నది ప్రియులారా ఎటు ప్రవహిస్తూ ఉందంటే హవీలా గుండా ప్రవహిస్తూ ఉంది. దేని గుండా అండి? హవీలా గుండా ప్రవహిస్తూ ఉంది. పీషోన్ అంటే ఏమిటి, హవీలా అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారే, హెబ్రీ భాషలో పీషోను అన్నారు. అదే మన తెలుగు భాషకి తర్జుమా చేసేసరికి పీషోను అనగా అర్థం ఏమిటంటే సమృద్ధిగా ప్రవహించేదని అర్థం అంట. పీషోన్ అంటే ఏంటండి? సమృద్ధిగా ప్రవహించేదని అర్థం. హవీలా అని ఈ పీషోను నది దేని గుండా ప్రవహిస్తూ ఉందంటే హవీలా గుండా ప్రవహిస్తూ ఉంది. దేని గుండా అండి? హవీలా. హవీలా అనగా అర్థం ఏమిటంటే ఇసుక భూమి అని అర్థం. ఏంటండి? ఇసుక భూమి. ఇప్పుడు ప్రియులారా, ఈ పీషోన్ అనేది ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఈ హవీలా అనేది ఎవరికి సాదృశ్యంగా ఉందని మనం ఆలోచిస్తే పీషోన్ అనేది తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. ఎవరికండి? దేవునికి. ఇప్పుడు ప్రియులారా, హవీలా అనేది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మానవునికి సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? పీషోను అనేది దేవునికి సాదృశ్యంగా ఉంటే హవీలా అనేది మానవునికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ప్రియులారా, మానవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే మానవుని యొక్క జీవితం అనేది ఇసుక భూమితో పోల్చబడింది. దేంతోనండి? ఇసుక భూమితో పోల్చబడింది. పీషోను అంటే దేవునితో పోల్చబడింది. అయితే ఇది ప్రియులారా సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంది. ఈ సమృద్ధిగా ప్రియులారి ఈ యొక్క పీషోను అనే నది దేని గుండా సమృద్ధిగా ప్రవహిస్తూ ఉందంటే పీషోను గుండా సమృద్ధిగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ హవీలా అనే ప్రియులరా, హవీలా అంటే ఇసుక భూమి. ఈ ఇసుక భూమి ప్రియులరా ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనకి సాదృశ్యంగా ఉంది.
వింటే ప్రియులారా 5 నిమిషాలు ముగిస్తా, వినకపోతే గంట సేపు చెప్తా అనమాట. కనుక ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. అయితే ప్రియులారా, హవీలా అంటే ఇసుక భూమి. ఈ ఇసుక భూమి అనేది మానవునికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఏంటి మానవునికి సాదృశ్యంగా ఉందని మనం ఆలోచిస్తే, ఈ ఇసుక భూమికి 4 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? 4 లక్షణాలు ఉన్నాయి. అవి క్షుణ్ణంగా కొద్ది నిమిషాలు ప్రియులారా చకచగా చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చక్కటి వాక్యం, పరిశుద్ధతను గురించి మీరు విన్నారు. అయితే ప్రియులారా, నాకు సమయం ఇవ్వబడింది కనుక కొద్ది నిమిషాల్లో ప్రియులారా మీకు అర్థమైన రీతిలో చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను గాక. ఆమేన్. ప్రియులారా చూడండి, మొట్టమొదటిగా ఈ ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటి? ఇవి ప్రియులారా మనలో ఉన్నాయి అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇసుక భూమికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఒకసారి ప్రియులారా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయు ప్రతివాడు, నా మాట వినని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. సరిపోతుందండి. ఇక్కడ ప్రియులారా దేవుడు బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు అని 2 చెప్పాడు మాట. ప్రియులారా, బండ మీద కట్టబడిన ఇల్లు ఏమైందంట? వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద పడిన, అయినప్పటికీ అది ఏమవలేదు, అది బండ మీద కట్టబడింది కనుక స్థిరంగా ఉంది. రెండోది ఎక్కడ కట్టబడిందంట? ఇసుక మీద. ప్రియులారా, ఇప్పుడు మీరు గమనించండి, ఇసుక మీద ఇల్లు కట్టబడింది, వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ఆ ఇంటిని కొట్టగా ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు ఏమైపోయింది? ఎస్. ఇప్పుడు ప్రియులారా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. కనుక ఇసుక భూమికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే కూల్చేసే గుణం. ఏంటండి అమ్మా? ఇసుక భూమికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే కూల్చేసే గుణం. ప్రియులారా, ఈరోజు చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితాన్ని ఏం చేస్తున్నారంటే ఇసుక మీద కట్టుకుంటున్నారు. ఇసుక మీద వారి ఆధ్యాత్మిక జీవితం కట్టబడడం ద్వారా ఏమవుతున్నారంటే, చిన్న సమస్య వచ్చిందా, చిన్న ఇబ్బంది వచ్చిందా, చిన్న రోగం వచ్చిందా, చిన్న సమస్య వచ్చినా ఏమవుతుందంటే ప్రియులారా, ఖచ్చితంగా ప్రభువు నుంచి వారు ఏమైపోతున్నారంటే దూరం అయిపోతున్నారు. కనుక మన జీవితం ఎలా ఉండాలంటే బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలని వాక్యపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఇసుక భూమికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే కూల్చేసే గుణం. ఏం చేసే గుణం అండి? కూల్చేసే. బైబిల్లో కొంతమంది మనకు కనిపిస్తారు. సంసోన్ అనే వ్యక్తి తన జీవితాన్ని దేవుడు సంసోన్ అన్నాడు. సంసోన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడిగా, ఒక ప్రియులారా బలశాలుడిగా చేస్తే, ఈ సంసోన్ ఏం చేశాడంటే తన ఆధ్యాత్మిక జీవితాన్ని దెలీలా అనే పాపం మీద కట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రియులారా తన పాపం మీద కట్టుకున్నాడు తన జీవితాన్ని, ఏమైందంటే తన 2 కళ్ళు ఓడబీకబడ్డాయి. కనుక ప్రియులారా తెలియజేస్తున్నది ఏంటంటే, సంసోను పాపం మీద కట్టుకున్నాడు కనుక తన ఆధ్యాత్మిక జీవితం ప్రియులారా ఖచ్చితంగా దేవుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చలేకపోయాడు. ప్రియ సంఘమా, కూడుకునే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇదిగో దైవావేశముతో మీకు తెలియజేస్తూ ఉన్నా, మీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ కట్టబడింది? ప్రియులారా, ఇసుక భూమి మీద ఏది కట్టినా ప్రియులారా అది ఖచ్చితంగా కూలిపోతుంది. కనుక ప్రియులారా, బండ మీద కట్టబడిన ఇల్లు వలె ప్రియులారా బండ మీద కట్టబడిన ఆధ్యాత్మికమైన స్థితిలో మనం ఉండాలనేది వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, 2 గంటలకు ముందే ముగిస్తాను, మీరు చక్కగా వింటే. కనుక ప్రియులారా, రెండోది ఏంటంటే ఇసుక భూమికి ఉన్న 2వ లక్షణం ఏంటో త్వరగా చెబుతూ ఉన్నాను. ఒకటి, ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటండి? కూల్చేసే వనం. ఏంటన్నారా? 2వ లక్షణం ఏంటంటే, చూడండి ప్రియులారా, ఇసుక భూమికి ఉండే 2వ లక్షణం ఏంటంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము
చివరికి వచ్చేయండి అమ్మ, చివరికి వచ్చేయండి. ఆ చివరి మాటలో రాయబడింది ఏమా, అక్కడ కాదమ్మా, ఇసుక ప్రియులారు అక్కడ ఉంది. రాయి అక్కడ ప్రియులారు, ఎవని మాట వానికే, ఎవని మాటక వానికే భారం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 27వ అధ్యాయము 3వ వచనం అంటున్నాడు, రాయి బరువు ఇసుక భారం. ప్రియులారా ఏమంటున్నాడండి, రాయి బరువు ఇసుక ఏంటంటే అండి భారం, ఎవని మాట వానికే భారం. అంటే రెండవది ఏంటంటే, ఇసుక భూమికి ఉండే రెండవ లక్షణం ఏంటంటే భారాన్ని కలిగించే లక్షణం. ఏ లక్షణం ఏంటి? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పిల్లలు ప్రియులారా తల్లిదండ్రులకి ఏమైపోతున్నారు, భారం అయిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏమైపోతున్నారు, భారం అయిపోతున్నారు. భార్య భర్తకు భారం అయిపోతుంది, భర్త భార్యకు భారం అయిపోతున్నాడు. సేవకుడు విశ్వాసులకి భారం అయిపోతున్నాడు, విశ్వాసులు సేవకులకి భారం అయిపోతున్నారు. ఎందుకు ప్రియులారా భారంగా భావిస్తూ ఉన్నారు? ప్రియులారా ఇసుక భూమికి ఉండే రెండో లక్షణం ఏంటంటే భారాన్ని కలిగించే లక్షణం. ఇక్కడ ప్రియులారా ఇర్మీయా భక్తుడు అంటున్నాడు, ఎవని మాట వానికే భారం. ఇసుక భూమికి ఉండే ప్రియులారా రెండో లక్షణం ఏంటంటే భారాన్ని కలిగించే లక్షణం. ఇసుక భూమికి ఉండే రెండో లక్షణం ఏంటండి? భారాన్ని కలిగించే లక్షణం. ఈరోజు నీ భార్యకు నువ్వు భారంగా ఉన్నావా, ప్రేమగా ఉన్నావా? నీ భర్తకి నువ్వు భారంగా ఉన్నావా, ప్రేమగా ఉన్నావా? నీ దైవజనుడికి నువ్వు భారంగా ఉన్నావా, లేక ప్రియులారా ప్రేమగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా కనుక ఇసుక భూమికి ఉండే రెండో లక్షణం ఏంటండి? భారాన్ని కలిగించే లక్షణం. ఎందుకంటే త్వరగా ముందుకు వెళ్తాను చూడండి. మూడో లక్షణం ఏంటంటే, మూడోది ప్రియులారా ఇసుక భూమికి ఉండే మూడో లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఇసుక ఉందండి, ఈ ఇసుక మీద నీళ్లు పోయండి, ఏమవుద్ది? ఎండ బాగా వేస్తుంది, అది కూడా అక్కడ ఇసుక గుట్టు ఉంది కదా, ఆ ఇసుక గుట్టు మీద నీళ్ళు వేయండి, ఏమవుతాయి? పీల్చేసుకుంటుంది. పాలేయండి, పీల్చుకుంటుందా వద్దా? ఇసుక మీద నీళ్ళు వేస్తే పీల్చేస్తుంది, పాలు వేస్తే పీల్చేస్తుంది. మందు వేయండి, ద్రాక్షారసం వేయండి, అబ్బాయి చిచ్చి అది మందు అందరు తాగేది నేను పీల్చను అంటదా? ఇసుక భూమికి ఉండే లక్షణం అక్కడ ఆ ఇసుకలో ఏమి వేసినా అది ఏం చేస్తుంది? ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటంటే ఏమి వేసిన ప్రియులారా ఇసుక భూమి ఏం చేస్తుంది? పీల్చివేసే గుణం. ఇసుక ప్రియులారా ఇసుకలో ఏది పోసినా పీల్చివేస్తుంది. ప్రియులారా అలాగే గ్రహించే గుణం ప్రియులారా ప్రతి మానవుడికి ఉంది. మీరు ఆలోచించండి, మంచిని గ్రహించాలి, చెడుని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజు ప్రియులారా మంచిని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. చెడుని ప్రియులారా హృదయంలో ఉంచుకుంటున్నారు. అందుకే ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి ఆలకించడు. ప్రియులారా ప్రభు మనవి ఆలకించాలంటే మనం ప్రియులారా ఏం చేయాలి? ప్రభువుకి అయిష్టమైన విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టమైందేంటి? దైవజనులు చెప్పారు ప్రియులారా, అసూయ ఆయనకి అయిష్టం. ప్రియులారా సామెతల గ్రంథంలో రాయబడింది, ఆయనకి అసహ్యమైన 6 కలవంట, 7 ఆయనకి అసహ్యమైన మనం విడిచిపెట్టాలి. ప్రియులారా ఈరోజు మీరు గమనించండి, ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటంటే ఇసుక భూమిలో ఏది పోసినా అది ఏం చేస్తుందండి? పీల్చేస్తుంది. ఇసుక భూమికి ఉండే లక్షణం పీల్చేసే గుణం. ప్రియులారా ఆఖరిగా చెప్తున్నాను, 4వది ఏంటో తెలుసండి? ఇసుక భూమికి ఉండే 4వ లక్షణం ఏంటంటే, ప్రియులారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి బీచ్కి వెళ్ళారు? పేరుపాలెం బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు? అందరూ అమ్మా, అఫ్కోర్స్ అందరూ కూడా వెళ్ళే ఉంటారు. ఎండాకాలం ఒకసారి ఆలోచించండి, ఎండాకాలం చెప్పులు తీసేసి ఆ ఇసుక మీద నండి ఎలా ఉంటుంది? అబ్బా ఎంత చక్కగా చెప్పారు. ఇసుక మీద ఎండాకాలం నడిస్తే ఎలా ఉంటుంది? ఎలిగారు ఇసుకలో ఎండలో నడిస్తే ఎలా ఉంటుంది? పాపం ఆయన చాలా బిజీగా ఉన్నారు.
ఏం పర్లేదు, మీరు కొద్ది నిమిషాలు వినాలంతే, మళ్ళీ మీరు పిలుతారు లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం బీచ్లోకి వెళ్ళి నడిస్తే ఎలా ఉంటాయండి? ఒట్టికాలతో కాలిపోద్ది. అదే ఎండాకాలం సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత అదే ఎండలో ప్రియులారా, అదే ఇసుకలో నడండి, అప్పుడు ఇసుక ఎలా ఉంటుంది? నాకంటే మీకే బాధ ఎక్కువ తెలుసమ్మా. ఇసుకకు ఉండే 4వ లక్షణం ఏంటంటే వాతావరణానికి తగినట్టుగా మారిపోయే లక్షణం ఏందండి? అర్థమైందా? ఇసుక భూమికి ఉండే లక్షణాలు 4. ఈ ఇసుక భూమి ఎవరితో పోల్చబడింది? మానవుడితో పోల్చబడింది. అయితే ఈ ఇసుక భూమికి ఉండే లక్షణాలు ఏంటంటే 1 కూల్చేసే గుణం, 2 భారాన్ని కలిగించే గుణం, 3 పీల్చేసే గుణం, 4ది వాతావరణానికి తగినట్టుగా ఏంటండి? వాతావరణానికి తగినట్టుగా మారిపోయే గుణం ఏంటండి? ఇసుక భూమి. గుడిలో భక్తి, ఇక్కడ ఉన్నవారు గుడిలో భక్తి, ఇంటికాడికి వెళ్తే పైపులు కడితే తెలుస్తుంది అన్నమాట ఎవరు భాగవతం వాళ్ళదే. ప్రియులారా ఆలోచించండి, ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు ప్రియులారా. ఈ ప్రార్థన అయిపోయాక ఒకవేళ భోజనాలు పెడుతున్నారు, భోజనాలు కనుక లేకపోతే ప్రార్థన అయ్యాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో, శుభ్రంగా పళ్ళు ముందెట్టుకొని టీవీ ఆన్ చేసి, అమ్మా ఎంత చక్కగా వాక్యం విన్నారు, కానీ ఇంటికి వెళ్తే ఏంటి? టీవీ పెట్టుకొని బొవ్వ తినకపోతే తిన్నట్టే ఉండదు. ప్రియులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటంటే వాతావరణానికి తగినట్టుగా మారిపోయే లక్షణం ఏందండి? ఇసుక ఉండే లక్షణం ఏంటంటే వాతావరణానికి తగినట్టుగా మారిపో. గుడిలో భక్తి, బయట వేషం. మనందరికీ సాదృశ్యంగా ఎవరున్నారు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. వాతావరణానికి తగినట్టుగా మారిపోకూడదు ప్రియులారా. అందరి ముందు భక్తి, ఎవరు లేనప్పుడు భక్తి కాదు. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసండి? ప్రతి ఎక్కడున్న ప్రియులారా ఒకే రకంగా ఉండాలి. అందుకే దేవుడు ఎలా ఉన్నాడండి? నిన్న నేడు నిరంతరం మారడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. ఆయన ప్రియులారా ఎలా ఉన్నాడండి? నిన్న నేడు రేపు ఆయన ఎలా ఉన్నాడు? మారిన వాడుకున్నా. ఆయన నమ్ముకున్న మనం ఎందుకు మారిపోతున్నాం? ప్రియులారా కొంతకాలం ఎంతో భక్తి చేస్తున్నారు, తర్వాత ప్రియులారా భక్తి ఏమైపోతుందో తెలియదు. ఈరోజు సహోదరుని ప్రియులారా, ఎందుకంటే నేను రోజు ఆసక్తితో ప్రియులారా సహోదరుని మెచ్చుకోవడం, ఆయన ఏదో గొప్ప చేయడం కాదు, ఏలియా గురించి చెప్పాలని వచ్చాను. ఎందుకంటే దైవజనులు ఇందాక చెప్తున్నా, నాకు ఆశ్చర్యం. 15 సంవత్సరాలు విరామం లేకుండా, డబ్బున్నా లేకపోయినా ఒకే రీతిగా ప్రభువుని ఏం చేస్తున్నాడండి? ఆరాధిస్తున్నాడు. అనేకులకి ప్రియులారా ఒక దైవజనుడిగా దీవిస్తున్నాను. దేవుడు తన కుటుంబాన్ని, అతడు చేసే పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అనేక చోట్ల బిడ్డను వాడుకునుగాక. అనేక చోట్ల ఇదిగో సువార్త అందించబడునుగాక ఆ బిడ్డ ద్వారా. ప్రియులారా చాలా సంతోషం ఏంటంటే వాట్సాప్లో ఆ బిడ్డ పెడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం. ఎందుకంటే పిల్లలు వేసుకొని ప్రియులారా ఇలా మీటింగ్ పెట్టడం ఒక ఎత్తు అంటే, ప్రియులారా పోస్టర్లు చిన్నపిల్లలు వేసుకొని వెళ్ళాడండి రాత్రి పగల్లో. ప్రియులారా బ్యానర్స్, భోజనాలు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఖర్చు? ప్రియులారా ఎంతో కష్టపడ్డాడు. ప్రియులారా పేరు చెప్పున ప్రార్థన చేస్తున్నాను. ఈ మీటింగ్స్ కోసం ఎవరైతే సహకరిస్తున్నారో, ఈ మీటింగ్స్ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, ఈ మీటింగ్స్ కోసం ఆ బిడ్డకి ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో వారందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా కనుక ఇసుక భూమికి ఉండే లక్షణం ఏంటంటే 4ది వాతావరణానికి తగినట్టుగా మారిపోయే లక్షణం. ఇప్పుడు ప్రియులారా ఈ యొక్క ప్రియులారా ఇసుక భూమి ఎవరికి సాదృశ్యంగా ఉంది? అవునా కదా? 1 కూల్చేసే గుణం. కుటుంబాలు కూల్చేస్తున్నారు చాలామంది. ప్రియులారా మానవుడికి సాదృశ్యం ఉండే మానవుల్లో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. 1 కూల్చేసే గుణం, భారాన్ని కలిగించే లక్షణం, పీల్చేసే గుణం, వాతావరణానికి తగినట్టుగా మారిపోయే లక్షణం. ఈ 4 లక్షణాలు ఉన్న ఈ మానవుని జీవితంలోనికి ఎవరు సమృద్ధిగా ప్రవహించాలనుకుంటున్నారంటే పీషోను అయిన దేవునికి స్తోత్రం.
ఈ మీటింగ్స్ ద్వారా దేవుడు అంటున్నాడు, నీలో సమృద్ధిగా పరిశుద్ధాత్మను ఆయన నింపునుగాక. నీలో సమృద్ధిగా ఆయన ఆత్మచేత నువ్వు నింపబడి ఈ మీటింగ్స్ వెళుతూ గాక. ఆమేన్. ప్రియులారా చూడండి, ఇప్పుడు సమృద్ధిగా ఏది ప్రవహించాలని చూస్తుంది? పీషోను అనే నది దేని మీద ప్రవహించాలని చూస్తుంది? హవీలా మీద. ప్రియులారా, ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో తెలియదు, ఒకప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీతో ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నీలో సమృద్ధిగా ప్రవహించాలని ఆశపడుతున్నాడు. ఒకసారి చూడండి, ఎప్పుడైతే ప్రియులారే ఇంతకుముందు ఈ హవీలా గుండా ఏం ప్రవహించదో తెలియదు, కానీ హవీలా గుండా ప్రవహించక ముందు అక్కడ ఏం దొరికేదో తెలియదు, కానీ ఎప్పుడైతే పీషోను నది ఈ హవీలా గుండా ప్రవహించడం ప్రారంభించిందో అక్కడ ఏమి శ్రేష్టమైనవి అంట చూడండి. అక్కడ ప్రియులారా, హల్లెలూయా, ఏది శ్రేష్టమైనదండి? ఏది శ్రేష్టమైనది? ఎప్పుడైతే పీషోను నది హవీలా గుండా ప్రవహించడం ప్రారంభించిందో అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందంట. అక్కడ ఏముందండి ప్రియులారా? గోమేదుకము. ప్రియులారా, అక్కడ ఏముంది? బోలము. ఇవన్నీ అంటే ప్రియులారా, దేవుణ్ణి ఎప్పుడైతే మన హృదయంలోకి ప్రియులారా సమృద్ధిగా ప్రవేశించడానికి మనం ప్రియులారా మన హృదయాల్ని తెరుస్తామో అక్కడ ప్రియులారా దేవుడు ఆశ్చర్యం కార్యం చేస్తాడు. చూసారండి, ఎప్పుడైతే పీషోను నది హవీలా గుండా ప్రవహించిందో అక్కడ శ్రేష్టమైన బంగారం దొరుకుతుందంట. ప్రియ సంఘమా, ఉన్న కొద్ది మంది అయినా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి తెలియజేస్తున్నాను, ఈ దినమందు దేవుడు నీతో అంటున్నాడు, నీవు దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా, శ్రేష్టమైన యవనస్తుడుగా, శ్రేష్టమైన సంఘంగా నేను చేయబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవా, ఇదిగో నాయన పీషోను అనే నది నీతో పోల్చబడిందని, హవీలా అంటే నాయన ఇసుక భూమితో నన్ను నేను పోల్చుకుంటే నిజమే, ఇసుక భూమికి కూల్చేసే గుణం, ఇసుక భూమికి భారాన్ని కలిగించే లక్షణం, ఇసుక భూమికి పీల్చేసే గుణం, ఇసుక భూమికి వాతావరణానికి తగినట్టుగా మారిపోయే గుణం ఉందయ్యా. అటువంటి లక్షణాలు నేను ఉన్నానయ్యా. ఈ మీటింగ్స్కి నేను వచ్చాను ప్రభువా, ఇక్కడి నుంచి నువ్వు మాట్లాడావు, నాలోకి నైనా సమృద్ధిగా ప్రవహించండి, నాలో సమృద్ధిగా ఉండండి అయ్యా. ఇదిగోనైనా కొద్దిమంది వచ్చారు, మరలా రాత్రి మా మధ్యగానైనా ప్రార్థన ఉంది, మీరు గొప్ప కార్యం చేయండి. ఇప్పుడు నాయన ఇదిగో ప్రభా, దైవజనుల నోటి నుంచి, నా నోటి నుంచి నువ్వు తెలియజేసావు నాయన. దేవా నాయన, ఈ మాటల్ని బిడ్డలుండి పరిశుద్ధతతో జీవిస్తూ దేవా ఇదిగోనైనా నిన్ను వారి హృదయంలోకి ఆహ్వానిస్తూ శ్రేష్టమైన జీవితాలు జీవిస్తూ నాయన వారు ముందుకు కొనసాగడానికి సహాయం చేసి బలపరిచి ఉద్ధరింప చేయమని యేసు నామమును బట్టి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచుబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మందిన ఆహారం మాకు దయచేయండి, మరణస్తులను క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధన చేత కిండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.